ఈ 6 రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది. ఇక మీకు పట్టిందల్లా బంగారమే. ఈ నెల 31 నుంచి ఆగస్టు 24 వరకు శుక్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న బుధుడితో కలవడంతో పాటు కుంభరాశి నుంచి శనీశ్వరుడి వీక్షణ కూడా పొందుతున్నందువల్ల శుక్రుడు ఈ రాశిలో అత్యంత శక్తిమంతంగా పనిచేయడం జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి, ప్రభుత్వంలో ఉన్నవారికి తప్పకుండా రాజయోగాలు పడతాయి. ఇతర రంగాల్లో ఉన్నవారికి రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరగడం, ప్రభుత్వం మూలక ధన లాభం లభించడం, ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. కొద్ది శ్రమతో ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధను రాశుల వారికి శుక్ర సంబంధమైన యోగాలన్నీ పట్టే అవకాశం ఉంది. మేషం, ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందడమే కాకుండా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృషభం, రాశ్యాధిపతి శుక్రుడు రవి గ్రహానికి చెందిన సింహ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో నాయకత్వ హోదా లభించే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థికంగా కూడా ఒక తిరుగులేని స్థాయికి చేరుకుంటారు. పిత్రార్జితం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. కర్కాటకం, ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని అనేక విధాలుగా సద్వినియోగం చేయడం కూడా జరుగుతుంది. ఇంటా బయట మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. తుల, ఈ రాశినాథుడైన శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ప్రతి పని, ప్రతి ప్రయత్నము సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి, గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. రాజకీయాలు, పాలనలు బాగా అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృశ్చికం, ఈ రాశికి ఉద్యోగ స్థానంలో శుక్ర సంచారం వల్ల కెరీర్ పరంగా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందడం జరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త లాభదాయక ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ధనుస్సు, ఈ రాశికి భాగ్యస్థానంలో శుక్ర సంచారం వల్ల జీవితంలో ఎదురు చూడని శుభ పరిణామాలు అనేకం చోటు చేసుకుంటాయి. కెరీర్ పరంగానే కాకుండా ఆదాయపరంగా కూడా జీవితం ఉచ్చ దశకు చేరుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి. విదేశాల్లో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యానికి లోటుండదు. అనేక శుభవార్తలు వింటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.